ఏం సంగతి చెప్పు భయ్యా. రియల్ విషయం నా సరిగమ పద్ధతి వాయించేశాడు. విషయం మిగతా కూడా ఆలోచించకుండా సప్త స్వరాల్ని వాయించేశాడు. అబ్బా భయ్యా, అప్పటి నుంచి సరిగ్గా ఆకలేట్లేదు, నిద్ర పట్టట్లేదు భయ్యా. నేను వచ్చి కాలొత్తాలా ఏంది? ఇద్దరు ఆగితే గొల్లీలు వేసుకుని కొనకాల. గజేంద్ర భయ్య అట్లా సతాయిస్తున్నావు. లేదు భయ్యా, నేను చాలా హత్య అయ్యాను. మార్కెట్లో నా వాల్యూ పోయింది. అరే మార్కెట్ పోయింది. అరే సీను, దీనికేం మార్కెట్ ఉందిరా? ఏం మార్కెట్? నన్ను సెలబ్రిటీ అని కూడా చూడకుండా వాయించేసాడు భయ్యా. ఇలా చూడగానే పెట్టి చేస్తారు. సరిగ్గా క్యాచ్ చేసావు. మామూలుగా కాదు భయ్యా. అబ్బా ఆ రేంజ్ లో వాయించేశాడు భయ్యా. బుంగి బాగా బజాయించింది అనమాట. నా దేవుడు వాడు ఏడేళ్ళ బజాయించు నాకు తెలియదు కదా. చక్కగా చెప్పరా గూట్లే. అంత రెస్పెక్ట్ చెప్పలేదు. కొంచెం నువ్వు చెప్పరా. అది కూడా నువ్వే చెప్పుకోవచ్చుగా. కొన్ని కొన్ని పక్క వాళ్ళు చెప్తేనే మర్యాదగా ఉంటుంది. చెప్పరా. తిరగా భయ్యా, వీడిని ఎక్కడెక్కడ కొట్టాడు చెప్తాను. నా గురుగారు వాడు వచ్చిండు భయ్యా. వీడు తీసుకుపోయి దబేలు వీపు మీద తన్నాడు భయ్యా. ఆడబడ్డాడు. తర్వాత తీసుకొచ్చాడు, మొహం మీద పడపడపడపడని కొట్టాడు. తర్వాత గట్టిగా వీపు మీద అలా పెట్టి ఒక్క గుద్దు గుద్దాడు. అదంతా ఎందుకు భయ్యా? వీడిని కొట్టరా అని చోటు కొట్టాడు భయ్యా. ఆఖరికి ఒక విధంగా చెప్పాలంటే గదంతా ఎందుకన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క లెక్క కొట్టిండు అన్న. గంతనే. కెమెరా మ్యూజిక్ డైరెక్టర్ పీసీపీ చేసిన వాళ్ళే. మంచి పని చేసినవరా. సరే దాని పేరేంటి?